అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. కమ్మగా తీయగా ఉండే కొబ్బరికాయతో పుల్లటి మామిడికాయను వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా పుల్లగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కూరలన్నీ పక్కన పెట్టేసి అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఒక మామిడికాయ ముక్కల కింద కోసుకుని కొబ్బరికాయ హాఫ్ చెక్కని తీసుకున్నానండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి. పచ్చిమిర్చిని మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని వేయించుకోండి. ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి. పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెమ్మల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి. పచ్చడిని మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతేనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను కట్ చేసుకుని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోండి. ఇందులోనే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని వేయించుకోండి. పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పోపులో వేసుకోండి. ఈ పచ్చడిలో మామిడికాయని, కొబ్బరికాయ ముక్కల్ని వేయించవలసిన అవసరం ఉండదండి. పోపు దినుసులన్నీ పచ్చడిలో కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా పుల్లగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ. కమ్మగా పుల్లగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.